ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియచేస్తున్నాను. అనుదినం మీ కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా ప్రభు వారి యొక్క రెక్కల నీడను క్షేమంగా ఉన్నారని నమ్ముతూ దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. మీతో కలిసి ప్రభు వారి వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఉన్నతమైన కృపను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచినట్టయితే దేవుడు వాక్యమును ధ్యానించవచ్చు. మత్తయి సువార్త యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, ఫాలో మీ అని యేసు అతన్ని పిలుచుచున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు నిన్ను నన్ను కూడా మనలందరినీ కూడా నన్ను వెంబడించండి అని పిలుస్తున్నారు. ప్రభువారు పిలుపుకి లోబడి ఆయనను పిలుస్తున్నప్పుడు మనము ఆయన్ని వెంబడించలాగా మనలో ఉన్నామా, మనం జీవిస్తున్నామా, ఆ విధముగా మనం బ్రతకగలుగుతున్నాం. ప్రభువారు ఇప్పుడే వచ్చి తక్షణమే ఫాలో మీ అంటే మనం వచ్చి ఆయనతోటి ఉండేలాగా, ఆయనతో బ్రతికేలాగా, ఆయనతో కలిసి జీవించేలాగా మనము ఉన్నామా, మన జీవితం ఆ విధముగా ఉన్నదా, మనము ఆ విధముగా బ్రతకగలుగుతున్నామా? యేసు మనలను పిలాలి అంటే మనకి ఏమి కావాలి? మంచి డిజిగ్నేషన్ కావాలా? మనలో మంచి క్వాలిటీస్ ఉండాలా? చెప్పండి ప్రియ సహోదరుడా, సహోదరి. కాదు, మనకి డిగ్రీస్ అవసరం లేదు, మంచి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మనకి కావాల్సింది ఏమిటి అంటే ఆయనను వెంబడించగలిగే మనసు కలగాలి. ఆయనను వెంబడించే మనసు కలిగేలాగా మనం బ్రతకగలుగుతూ ఉంటే గనక యేసు మనలను చూచి పిలుస్తాడు. ఆ రోజు అపోస్తుడైన పౌలు దశలోనిక సంఘంలో ఉన్న ప్రజలకు ఏమన్నాడు? సిలువ వేయబడిన క్రీస్తును నేను మీ కళ్ళ ఎదుట ప్రదర్శించుచున్నాను అంటాడు. ప్రైజ్ లార్డ్. అంటే క్రీస్తు యేసు వారు సిలువ వేయబడిన సమయంలో అపోస్తలుడైన పౌలు వారు లేరట, కానీ మీ కళ్ళ ఎదుట నేను సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారిని ప్రదర్శించుచున్నాను. కన్నుతో యేసు క్రీస్తు వారి యొక్క సిలువను మనం చూచాడు. మన కళ్ళతో సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారిని చూడాలి. ఆత్మీయంగా జీవించగలుగుతూ ఆత్మీయంగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే కనుక సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారిని మనం చూడగలుగుతాం. సిలువ వేయబడిన కేవలం నీ కోసం, నా కోసమే. కల్వరి సిలువలో ఆయన వేలాడాడు కాబట్టి ఆ సిల్వ దృశ్యమును నీవు చూస్తూ ఉండగా నీ కళ్ళ ఎదట ఆయనలాగే నువ్వు బ్రతకాలి అని ఇష్టపడతావు. ఆయన జీవించినట్టుగా ఆత్మీయముగా బ్రతకాలి అని, ఆయన జీవించినట్టుగా మనం అందరము కూడా బ్రతికి తర్వాత ఆయన యొద్దకు చేరాలి అని అంటే రీతిగా మనము బ్రతకగలుగుతాము. ఆ రీతిగా మనము జీవిస్తాము. బ్రతికినంత కాలము కూడా యేసు మనలను పిలిస్తే ఆయన యొద్దకు వెళ్ళి ఆయన చిత్తము చేసి లాగే మనం బ్రతకాలి. యేసు మనలను పిలాలి అంటే కనుక మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి యేసు వైపు చూడగలిగితేనే ఆయన మనలను పిలుస్తాడు. మనం ఆయన యొద్దకు వెళ్ళి ఆయనను వెంబడిస్తే కనుక ప్రతిరోజు కూడా లోకంలో మనలను ప్రేరేపిస్తున్నప్పుడు ఈ విధముగా జీవించాలి అంటే కనుక నీ దగ్గర ఉన్నవన్నిటిలను నీ విడిచిపెట్టి ఉండగలిగితే నీ దగ్గర ఉన్న స్థాయి, నీ దగ్గర ఉన్న డిజిగ్నేషన్స్, నీ దగ్గర ఉన్న స్థితి అంతా కూడా విడిచిపెట్టి నిలిచి ఉంటే కనుక ప్రభువారు మనలను పిలిచినప్పుడు ఆయనను ఫాలో అవ్వగలిగే
మనస్సును మనం కలిగి జీవించగలుగుతాం. కాబట్టి ప్రభు వారు మనందరినీ కూడా పిలుస్తారు. ఆయన ఎలాగైతే బ్రతికారో అలాగా బ్రతకడానికి లాగా ఉండాలి అనే ప్రభు వారు మనల్ని ఈ భూమి మీద పిలుస్తారు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్.